మేము తిరుపతికి వెళ్ళినప్పుడు అటునుంచి అటు ఇంకా కొన్ని టెంపుల్స్ కూడా వెళ్ళాము. కాణిపాకం టెంపుల్ కి వెళ్లే దారిలో లంచ్ చేసాము. ఐ నో పిల్లలతో ట్రిప్స్ అంటే అంత ఈజీ కాదు, కానీ మా దైవిక్ బాబు ఈ ట్రిప్ లో అయితే చాలా సపోర్ట్ చేశాడు. ఇన్ఫాక్ట్ అందరితో తిరగడం అంటే చాలా ఇష్టం వాడికి. కాణిపాకంలో దర్శనం చాలా బాగా జరిగింది. మేము వెళ్ళినప్పుడు అంత క్రౌడ్ లేకుండా. దైవికి ఎన్ని టాయ్స్ ఉన్నా మళ్ళీ బ్యాట్ బాలే అడుగుతాడు. ఇంకా నానమ్మ అమ్మమ్మ ఊరుకుంటారా, వాడు అడిగింది తీసుకున్నారు. నెక్స్ట్ అటునుంచి అటు కంచికి వెళ్ళాము. ట్రావెలింగ్ అప్పుడు పిల్లలు పడుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటది కదా. కంచికి వెళ్లే లోపు నైట్ లేట్ అయింది. అక్కడ ఫేమస్ పరాటా ఇంకా దోశ తిన్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చాలా ఫేమస్ కామాక్షమ్మ టెంపుల్ కి వెళ్ళాము. ఇక్కడ టెంపుల్స్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో అసలు అలా చూస్తూ ఉండిపోవచ్చు. కానీ తమిళనాడులో సమ్మర్ ఎండలు అయితే చాలా దారుణం ఉంటాయి. లక్కీలీ మేము వెళ్ళినప్పుడు కొంచెం ఎండలు తక్కువ ఉండే. మా అందరికి టెంపుల్ అయితే చాలా నచ్చింది. అలా కూర్చొని టెంపుల్ గురించి అంతా డిస్కస్ చేసుకున్నాము. అక్కడ నుంచి దగ్గరలో ఉన్న ఏకాంబరేశ్వర్ టెంపుల్ కి వెళ్ళాము. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్. పంచభూత టెంపుల్స్ 5 ఉంటాయి కదా, అందులో పృథ్వీలింగం ఎర్త్ ఈ టెంపుల్. ఇంకా ఈ టెంపుల్ లో వెరీ ఫేమస్ మ్యాంగో ట్రీ కూడా చూసి దర్శనం చేసుకున్నాము. 3500 ఇయర్స్ మ్యాంగో ట్రీ ఇది. ఈ చెట్టుకి 4 డిఫరెంట్ టేస్ట్ ఉన్న మ్యాంగోస్ అవుతాయంట. కామాక్షమ్మ వారు ఈ చెట్టు కిందే కూర్చొని తపస్సు చేశారు. అదృష్టం ఉండాలి అసలు ఇలాంటి టెంపుల్స్ చూడాలంటే అనిపించింది. తర్వాత అటు అటు వసంత భవన్ కి వెళ్ళాము లంచ్ చేయడానికి. ఇలా ట్రిప్స్ లో ఎక్కువగా తాలి తింటాము, బడ్జెట్ లో అయిపోతుంది, ఇంకా అన్ని టేస్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇక్కడ ఫుడ్ చాలా బాగుండే, హోమ్ ఫుడ్ టేస్ట్ వచ్చింది. మా అందరికి కూడా చాలా నచ్చింది. దైవిక్ అయితే హై చైర్ లో కూర్చొని పాపడ్ తింటూ ఎంజాయ్ చేశాడు. ఇలా బయటికి వచ్చినప్పుడు దైవిక్ ఎక్కువగా కర్డ్ రైస్, పప్పన్నం అలా ప్రిఫర్ చేసాము. ఎక్కువగా ఆయిల్ ఉన్న ఫుడ్ అయితే అసలు పెట్టదు. ఇంకా కంచికి వచ్చాక షాపింగ్ చేయకపోతే కంచికి ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి అసలు ఎలా ఉన్నాయి ఇక్కడ శారీ ప్రైజెస్ అని చూసాము. ఎక్కువ స్టోర్స్ వెళ్ళే టైం లేకుండే, పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు ప్రైస్ అయితే. ఇంకా మేము షాపింగ్ కి వెళ్ళి రాగానే సాయి నా కోసం ఏదో స్వీట్ తీసుకొచ్చాడు. నాకు స్వీట్స్ ఏవైనా చాలా ఇష్టం. మా ఫ్యామిలీలో ఎక్కువగా స్పైసీ తింటారు. ఎలాగో ట్రిప్ లో చీట్ డేస్ చేస్తున్నా, నా కోసం ఇష్టంతో తీసుకున్నాడని తిన్నా. క్రేజీ ఉండే అసలు.